కోమటిరెడ్డి అనంతరెడ్డి, అఖిల భారత రైతు కృషి రాష్ట్ర బాధ్యుని. ఈ నెల 10వ తారీఖు నాడు నల్లగొండ పట్టణంలో యాదవ సంఘ భవన్ గాంధీనగర్లో తెలంగాణ రాష్ట్ర అఖిల భారత రైతు కృషి జనరల్ కౌన్సిల్ జరుగుతూ ఉంది. అఖిల భారత రైతు కృషి అనేది ఈ భారతదేశ వ్యాప్తంగా ఉన్నది. ఇది దున్నేవాడికి భూమి లక్ష్యంగా ప్రధాన నినాదంగా వ్యవసాయ లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు కీలకంగా ఉన్నది. వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన 3 చట్టాలకు వ్యతిరేకంగా ఇది కీలకంగా పనిచేసింది. అట్లాగే గిట్టుబాటు ధరల కోసం కానీ, వ్యవసాయ రంగంలో వస్తున్న మౌలిక సదుపాయాల కోసం కానీ, ఈ కల్తీ విత్తనాలకు వ్యతిరేకంగా, కల్తీ ఎరువులకు వ్యతిరేకంగా ఇది రైతాంగాన్ని కదిలించి అనేక ప్రాంతాలలో ఇది పనిచేస్తూ ఉంది. ఇది గత పోరాటాలని సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలని రూపొందించుకోవడానికి రేపు జనరల్ కౌన్సిల్ నిర్వహించుకుంటుంది. ఆ కౌన్సిల్లో పాలక వర్గాలు వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా జనరల్ కౌన్సిల్ ఏర్పాటవుతుంది. దానిలో దాదాపు రాష్ట్రంలో పలు జిల్లాల నుండి, పోరాట ప్రాంతాల నుంచి, ఖమ్మం కానీ, వరంగల్ కానీ, మహాబాద్ కానీ అనేక జిల్లాల నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి కూడా ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రజలకు, ప్రజాస్వామ్యులకు, వాదులకి అఖిల భారత రైతు సంఘము విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఏఐకేఎంఎస్ యొక్క ఈ నెల 15వ తారీఖు గాంధీ సెంటర్లో యాదవ్ భవనంలో రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరగబోతుంది. దానికి ముందుగా ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఈ యొక్క రైతాంగం సమస్యల మీద, మొత్తం మార్కెట్లో దోపిడీ, దళారీల దోపిడీ, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు ఇవన్నీ కూడా రైతుల మీద రుద్ది మొత్తం ప్రభుత్వాలు ఏం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాయి. దీని మీద రైతాంగం మొత్తం కూడా మేల్కొల్పేయడానికి రైతు కూలి సంఘం పనిచేస్తూ గ్రామాలలో, పట్టణాలలో మొత్తం కూడా పనిచేసి రైతుల్ని మేల్కొల్పడానికి ఈ రైతాంగ సమస్యల మీద పనిచేస్తూ ఈ యొక్క జనరల్ కౌన్సిల్ ఉద్దేశం రైతాంగానికి ఏ విధంగా నష్టాలు జరుగుతాయనేది ప్రభుత్వానికి చూపించడానికే దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ యొక్క మీటింగ్ జరుగుతుంది.